హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ముఖ్యంగా ఎవరైతే చాలా ఈజీ మెథడ్లో ఇంట్లో ఉంటూ టైలరింగ్ నేర్చుకోవాలంటే కనీసం మా బ్లౌజ్ మేమైనా సరే నేర్చుకుని కుట్టుకోవాలని ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళకి ఒక్క గంటలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ మొత్తం చూడండి, అంత క్లియర్గా వీడియో ఉంటుంది. అది కూడా మీకు కొలత బ్లౌజ్ నుంచి చెప్తున్నాను కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే కొలత బ్లౌజ్ మన దగ్గర బోల్డ్ అని బ్లౌజెస్ ఉంటాయి కదా, ఏదైనా ఒకటి తీసుకుని శాంపిల్గా మీరు ట్రై చేయడానికైనా ఒక పేపర్ పైన నేను చూపించిన మెథడ్లో ఒకసారి ట్రై చేశారనుకోండి, ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అసలు టైలరింగ్ రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చక్కగా ఇంట్లోనే ఉంటూ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు బ్లౌజ్కి. మనం కొలత బ్లౌజ్ నుంచి మెయిన్గా చెస్ట్ లూజ్ ఒకటి తీసుకుంటామండి, అలాగే బ్లౌజ్ పొడవు ఒకటి తీసుకుంటాము, తర్వాత నడుము లూజ్ ఒకటి తీసుకుంటాము. షోల్డర్ ఎలా తీసుకుని నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెయిన్గా బిగినర్స్కి అయితే 100% ఈ వీడియో యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మనం కొలతలు తీసుకుని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ కొలత బ్లౌజ్ని వెనక భాగం పైవైపుకు ఉండేలాగా నీట్గా సెట్ చేసుకోండి. ఎక్కడ కూడా పాకుపోయినట్లుగా లేకుండా మంచిగా సెట్ చేసుకుని షోల్డర్ అంటే భుజం దగ్గర నుంచి ఈ క్లాత్ నడుము చివరి వరకు పొడవు చూసుకోండి. ఇది 16 ఇంచులు వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పొడవు అనమాట. ఇది మనం తీసుకున్న కొలతలను ఒక బుక్ మీద రాసేసుకోండి. బిఎల్ అంటే బ్లౌజ్ లెంత్ అనమాట. ఓకే, సిఆర్ అంటే చెస్ట్ రౌండ్, తర్వాత డబ్ల్యూఆర్ అంటే వేస్ట్ రౌండ్ అంటే నడుము లూజు, షోల్డర్ కూడా మనం కొలత బ్లౌజ్ నుంచే తీసుకుందాం. ఏఆర్ఎం అంటే ఆర్మ్ హోల్ అనమాట, అంటే చంక రౌండ్. ఓకే, మెయిన్గా ఈ కొలతలు తీసుకుంటే మీకు ఆది బ్లౌజ్ నుంచి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ను చూసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇలా ఒకవైపున చంక భాగం ఉంటుంది కదా, రెండో వైపు చంక భాగం వరకు చూసుకోండి. 21 ఇంచులు వచ్చింది చూడండి, కరెక్ట్గా 21 ఇంచ్ వచ్చింది అనమాట ఛాతీ లూజు. ఇది మనం ఈ మెథడ్లో ఓన్లీ కొలత బ్లౌజ్ నుంచి తీసుకునేటప్పుడు వెనక భాగంలో మాత్రమే తీస్తాం, ఫ్రంట్లో తీయక్కర్లేదు చెస్ట్ లూజ్ అనేది. ఓకేనా, తర్వాత షోల్డర్ కూడా చాలామందికి డౌట్ ఉంటుందండి. కొలత బ్లౌజ్ నుంచి ఎలా పెట్టాలని పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా చెప్పేస్తాను చూడండి. షోల్డర్స్ రెండు స్ట్రైట్గా పెట్టుకుని ఒకవైపున మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదా, రెండో వైపు జాయింట్ వరకు తీసుకోండి. మనం ఎక్కడ కూడా కుట్టికి యాడ్ చేయట్లేదు చూడండి, ఎగ్జాక్ట్గా తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ మనకి 12 ఇంచులు వచ్చింది కదా షోల్డర్, 12 ఇంచుల దగ్గరికి నోట్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఆర్మ్ హోల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడే కట్ చేసుకున్నప్పుడు మనకు ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటాం కదా మార్క్ చేసుకున్నప్పుడు, దానికోసం అనమాట. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్నే చెక్ చేసుకోవాలి. బ్లౌజ్కి మనకి హ్యాండ్ కుట్టేసి ఉంటుంది కదా, ఆ జాయింట్ మీద ఇలా చెక్ చేస్తే సరిపోతుంది. చూడండి 9.5 ఇంచులు వచ్చిందనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 9.5 నోట్ చేసుకోండి. బాడీ మెజర్మెంట్ తీసినప్పుడు కొలతలు వేరేగా ఉంటాయండి, ఎందుకంటే బాడీ ఫుల్ రౌండ్స్ తీసుకుంటాము. కొలత బ్లౌజ్ నుంచి ఓన్లీ బ్యాక్ పార్ట్నే తీస్తున్నాం కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నీ చూసేసి అందులో ఎలా ఉంది ఇందులో ఇలా ఉందని డౌట్ పడొద్దు. ఇక్కడ ఎలా చూపిస్తున్నామో ఒక్క వీడియోనే ఫాలో అవ్వండి. నడుము లూజ్ అండి, హుక్స్ పట్టి చివరి నుంచి కాజా పట్టి చివరి వరకు చూసుకోవాలి. 36 ఇంచులు వచ్చింది చూడండి. కాజా పట్టి జాయింట్ చూసారా, ఇక్కడికైనా చూడొచ్చు, లేకపోతే పట్టీతో కలిపైనా చూసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. నేను పట్టీ తీసేసి చూసాను అనమాట. 36 ఇంచులు వచ్చింది నడుము లూజు. వేస్ట్ రౌండ్ 36 ఇంచులు. ఓకే, బ్లౌజ్ లెంత్ 16 ఇంచులు, చెస్ట్ రౌండ్ వచ్చి 21 ఇంచి, వేస్ట్ రౌండ్ వచ్చేసరికి 36 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు, ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్ వచ్చేసరికి 9 ఇంచులు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ కొలతలతో మనము మెజర్మెంట్స్ ఏ విధంగా వేసుకోవచ్చు క్లాత్ పైన అనేది అయితే చూసేద్దాం. అలాగే బిగినర్స్కి చాలామందికి క్లాత్ని ఎలా ఫోల్డ్ వేయాలనేది తెలీదు. ఒకవేళ క్లాత్ ఫోల్డ్ చేసినా ఎటువైపు నుంచి ఏ పార్ట్ తీయాలనేది తెలియదు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇది ఫోల్డింగ్ సైడ్ అనుకోండి, ఇక్కడ నేను ఆరో మార్క్స్ పెట్టాను కదా, ఇది మనకి ఫోల్డింగ్ సైడ్ అనమాట. ఫోల్డింగ్ సైడ్ నుంచి మనము బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి, అంటే ఫోల్డింగ్ సైడ్ను బ్యాక్ నెక్ వస్తుంది అనమాట. రెండో చివరిన వచ్చేసరికి హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్ మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో క్లాత్లో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట. క్రాస్గా వేస్తున్నాను నేను ఫ్రంట్. ఇలా మనము క్లాత్ పైన కట్ చేసుకుంటాం. ఓకే, ఒక క్లియర్గా మీకు అర్థమైంది కదా. మీరు కట్ చేసినప్పుడు మార్క్ చేసినప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకు క్లియర్గా వస్తుంది. ఓకే,
చూడండి ఇక్కడ క్లాత్ అయితే నేను ఫోల్డింగ్ అయితే చేసేసానండి. ఫోల్డింగ్ నా వైపుకు ఉంది, ఈ ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉందన్నమాట. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన సైడ్కు ఉండేలాగా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఉండదు కాబట్టి. ఒకవేళ బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ ఏమైనా చేసేటప్పుడు అయితే ఓపెన్ సైడ్ మన వైపుకి పెట్టుకుంటాం. ఫస్ట్ ఈ క్లాత్ చివరిన ఎడ్జెస్ ఇట్లా మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అలా లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే పెట్టేసేయండి. తర్వాత ఈ లైన్ పైన మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునే మెథడ్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోండి. 1/2 ఇంచ్కి కొంచెం తక్కువైనా పర్వాలేదు. అంటే మనం కుట్టుకి ఎంతైతే ఖర్చు పెట్టి కుడతామో దానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఎక్స్ట్రా లైన్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే మెజర్మెంట్స్ అన్నీ కూడా సెకండ్ టైం మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ మనకి బ్లౌజ్ పొడవండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 16 ఇంచులు వచ్చింది కదా మనం కొలత తీసుకున్నప్పుడు. 16 ఇంచులని ఎగ్జాక్ట్గా పెట్టండి. కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నానండి నేను, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చిన్న చిన్న పాయింట్స్ కూడా స్కిప్ చేయొద్దు. ఇదే 16 ఇంచులని క్లాత్కి ఇలా కొంచెం సగం దూరంలో కూడా పెట్టేసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి. దీనివల్ల మనకి లెంత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వదన్నమాట. ఉజ్జాయింపుగా లైన్ వేసామనుకోండి అది క్రాస్ వెళ్ళొచ్చు, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. అలా కాకుండా టేప్తో చూసుకుంటే సరిపోతుంది. కింది వైపు కుట్టుకి కింది వైపు వదిలేసాం కదా, ఇప్పుడు పై వైపున మనకి షోల్డర్ జాయింట్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది వదిలేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇది రెండు వైపులా మనం కుట్టు కోసం ఎక్స్ట్రాగా వదిలేసుకున్నాం అనమాట, ఖర్చుల కోసం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనము షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ షోల్డర్ వచ్చేసరికి 12 ఇంచులు వచ్చింది కదా కొలత బ్లౌజ్ నుంచి చూసుకున్నప్పుడు. ఈ 12 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి సగం పెట్టేసుకోండి. 12లో సగం అంటే 6 వస్తుంది, 6 ఇంచులకు పెట్టేసుకోవచ్చు. లేదా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే టేప్ని 12 ఇంచుల దగ్గరికి ఇలా సగం ఫోల్డింగ్ వేసుకుంటే కరెక్ట్గా 1/2 వస్తుంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను స్టిచ్చింగ్ ఇంకా యాడ్ చేయలేదండి, మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 6 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. తర్వాత ఏంటి, ఈ లైన్ మీకు మళ్ళీ క్రాస్ వచ్చిందా స్ట్రైట్గా వచ్చిందా అని మళ్ళీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు. క్రాస్ అయితే వెళ్ళకూడదు. పైన మనము షోల్డర్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలా కింది వరకు వచ్చే వరకు కూడా 6 ఇంచులే ఉండేలాగా చూసుకోండి. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి, ఒక లైన్ వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అనేది రాకూడదు. కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది చూడండి. కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గానే లైన్స్ అన్నీ వస్తాయండి, క్రాస్ వెళ్ళదు. వెళ్ళినా కూడా ఆ ప్యాటర్న్ మనకి చూసిన వెంటనే ఓకే ఇది రాంగ్ వచ్చిందని తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చంక డౌన్ అంటూ కొలత బ్లౌజ్ నుంచి కరెక్ట్గా రాదు కాబట్టి ఏం చేయాలి, సైడ్ లెంత్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఆటోమేటిక్గా మీకు చంక డౌన్ లైన్ వస్తుంది చూడండి. ఈ సైడ్ లెంత్ మనము స్టార్టింగ్లో సెకండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి చూడండి, ఖర్చులతో వదిన లైన్తో మనకు పని లేదు. ఇలా సైడ్ లెంత్ ఏదైతే మనకి సైడ్ కుట్టు ఉంటుంది చూసారా అదనమాట, ఈ సైడ్ లెంత్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. అంటే హ్యాండ్కి బ్లౌజ్కి జాయింట్ ఉంటుంది చూసారా, చంక జాయింట్, కరెక్ట్గా ఆ పాయింట్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక లైన్ ఇచ్చేసేయండి. చూసారా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎల్ షేప్ అనేది వచ్చేసింది. అంటే దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం చంక రౌండ్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, మీకు కరెక్ట్గా కొలత ఎలా తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎలా డ్రా చేయాలో కూడా చూపిస్తానండి నేను. ఇప్పుడు చెస్ట్ రౌండ్ మనకి 21 ఇంచ్ వచ్చింది కదా, ఈ 21 ఇంచులని మనం ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ పైన పెట్టేసుకుంటాం. 21 ఇంచులని సగం చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట. 21 ఇంచుల దగ్గరికి టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి, 10.5 వస్తుంది. 10.5 ఇంచులని మనం క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన మార్క్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు పెట్టుకుంటాం. మీరు లాస్ట్లో యాడ్ చేసుకున్నా పర్లేదు, ఇప్పుడే యాడ్ చేసినా పర్వాలేదు. 1.5 అంటే మనకి బ్లౌజ్లో సైడ్ స్టిచ్చెస్ వస్తాయి కదా వాటి కోసం అనమాట. చాలామంది ఖర్చులు అంటే ఏంటి అని కూడా మొన్న ఎవరో కామెంట్ చేశారండి. సైడ్ మనకి ఒక ఎప్పుడైనా ఫ్యూచర్లో టైట్ అయిందంటే ఒక కుట్టు విప్పుకోవడం అట్లా చేస్తాం కదా, దానికోసం అనమాట. చెస్ట్ లూజ్ పెట్టాం కదా, ఇప్పుడు వేస్ట్ రౌండ్ అంటే నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు కదా, 36 ఇంచులలో 4వ భాగం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము బ్లౌజు చెస్ట్ చూసినప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చూసాము, నడుము లూజ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం రౌండ్ చూసాం కదా, హుక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి మొత్తం లూజ్ చూసాం కాబట్టి 4వ భాగం చేసుకోవాలన్నమాట. 36 ఇంచులని ఇలా 4 సార్లు ఫోల్డ్ చేయండి, టేప్ని ఈజీగా వస్తుంది. 9 వస్తుందండి. 9 ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. పార్ట్స్ కంటే బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ ఒకసారి అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను.
ఇప్పుడు మనకి బ్లౌజ్లో బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, వాటి కోసం అన్నట్టు ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా వదిలేసేయాలి. ఇప్పుడు పై వైపున ఇక్కడ మనం 1.5 ఇంచులు ఖర్చులకు వదిలాం కదా, సేమ్ అలాగే 1.5 ఇంచులు ఈ చివరిన ఖర్చుల కోసం వదిలేసేయండి. ఇంతే, చాలా ఈజీ అండి. సింపుల్గా మన బ్లౌజ్ని మనమే చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉంటూ నేర్చుకుని కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ని కూడా ఇలా కలిపేద్దాము. ఇప్పుడైతే మనము డాట్ కోసం 1 ఇంచ్ పెట్టాం కదా, దీన్ని ఎక్కడ కవర్ చేయాలి అని అంటే, డాట్ కుట్టడం ఎక్కడ కుట్టాలి అని అంటే షోల్డర్కి స్ట్రైట్గా కుడతాము. దాన్ని కూడా ఎలా మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ నుంచి చూసుకుని అనేసి చూపిస్తాను చూడండి. కొలత బ్లౌజ్లో మనకి డాట్స్ 2 కుట్టేసి ఉంటాయి కదా, ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కుట్టు ఏదైతే ఉంటుందో, డాట్స్ కుట్టేసిన కుట్టు మధ్య గ్యాప్ ఎంత ఉందో చూడండి. ఒకవైపు డాట్ దగ్గర నుంచి ఇలా రెండో వైపు డాట్ వరకు చూడండి, 9.5 ఇంచులు వచ్చింది కదా. ఓపెన్ మీద చూస్తున్నాము మనము, అదే చూడండి, బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. 9.5లో హాఫ్, పావు తక్కువ 5 ఇంచులు వస్తుందండి. ఈ పావు తక్కువ 5 ఇంచులని మనము క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ చివర ఒక మార్క్ పెట్టేసుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అది ఈ ప్లేస్లో పెట్టుకుంటే మనకి డాట్ ఇక్కడ కుట్టొచ్చు అన్నట్టు. ఓకే, ఈ రెండిటికి పెట్టిన 1 ఇంచ్ మార్కింగ్లో మిడిల్లో ఒక లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఈ డాట్ లెంత్ కూడా మార్క్ చేసుకోవాలి. డాట్ లెంత్ అప్రాక్సిమేట్గా 3.5 లేదా 4 ఇంచులు వేయొచ్చండి. ఇక్కడైతే ఇది 4 ఇంచులు ఉంది. స్టిచ్చింగ్ బ్లౌజ్ కొంచెం ముడతలుగా ఉంటుంది కాబట్టి అది కొంచెం లాగినట్టుగా పట్టుకుని చూసుకోవాలి మనము. 4 ఇంచులు పెట్టేస్తున్నానండి ఇక్కడ నేను. ఒక పావు ఇంచు ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 ఇంచుల లెంత్ మార్కింగ్ని ఇలా క్రాస్గా అటు హాఫ్ ఇటు హాఫ్ వచ్చి ఉంటుంది మనకి డాట్ విడ్త్, కలిపేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టుగా. ఇంతే. దీనిపైన మనము మళ్ళీ మీ క్లాస్లో ఒక ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రాయింగ్ చేసుకుందామండి. ఆర్మ్ హోల్కి వచ్చేసరికి ఈ కార్నర్లో మనము 1.5 పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అంటే దగ్గర దగ్గర 42 ఇంచుల బ్లౌజ్ అనమాట. ఇది చెస్ట్ మనం బ్యాక్ని బేస్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్లో 21 ఇంచుని హాఫ్ చేసుకుని పెట్టుకున్నాము. పెద్ద సైజు కాబట్టి 1.5 పెడుతున్నాము. అదే చిన్న సైజు సన్నగా ఉన్నటువంటి వాళ్ళ బ్లౌజ్ అయితే 1.5 పెడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చంక డౌన్ లైన్ ఏదైతే ఉందో మొత్తం హాఫ్కి ఫోల్డ్ చేయండి. టేప్ని పెట్టుకుని టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇలా చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఇలా ఫ్రీ హ్యాండ్ చేయడం రావట్లేదు, డ్రా చేయడం రావట్లేదంటే కరో స్కేల్స్ ఉంటాయి, బిగినర్స్ అయితే వాటితోటైనా చేసుకోవచ్చు. వన్స్ మీకు అలవాటు అయింది అనుకోండి, ఇంకా స్కేల్స్ అట్లాంటివి ఏమి అవసరం లేదు. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ని చెక్ చేద్దాం. ఆర్మ్ హోల్ ఎంత 9.5కి వచ్చింది కదా మనకి కొలత బ్లౌజ్ది. ఇక్కడ కూడా 9.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి ఎలా చెక్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కింది లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం, పై నుంచి చెక్ చేయొద్దు. కరెక్ట్గా లైన్ పైన టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ నేను ఎలా చూపిస్తున్నానో అదే మెథడ్లో చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా 9.5 వచ్చింది. 9.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చినా ఇబ్బంది లేదు, 2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినా ఇబ్బంది లేదు, అంతకన్నా ఎక్కువ అయితే రానివ్వద్దు. ఓకే, కరెక్ట్గా మనకి బ్లౌజ్కి ఎంత ఆర్మ్ హోల్ ఉందో కరెక్ట్గా అంతే వచ్చిందండి. అంటే మనకి నెక్ కరెక్ట్గా వచ్చింది, షోల్డర్ కరెక్ట్గా వచ్చింది, ఆర్మ్ హోల్ కరెక్ట్ వచ్చింది, చంక డౌన్ కరెక్ట్ వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు ఆ లైన్ని బేస్ చేసుకుంటూ కుట్టుకి ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేయండి. మనం ముందు డ్రా చేసిందేమో స్టిచ్చింగ్ లైన్ అండి, ఇది కటింగ్ లైన్ అనమాట. కొంచెం ఒక కుట్టుకి సరిపడా మార్జిన్ వదులుకుని కట్ చేసుకుంటాం మనం ఈ మెథడ్లో చెప్పినప్పుడు. మీరు మళ్ళీ పాత వీడియోలు చూసి అక్కడ వదలలేదు ఇది వదిలేరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఒక్కొక్క మెథడ్లో ఏంటంటే స్టిచ్చింగ్కి యాడ్ చేసుకుని తీసుకుంటాము. బట్ ఇట్లా మీకు క్లియర్గా 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు షోల్డర్ వెడల్పు అనమాట. షోల్డర్ వెడల్పు కూడా మనకి ఎగ్జాక్ట్గా రెడీ అయిన కొలత బ్లౌజ్ ఎంతైతే ఉందో అది చూసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచులు వచ్చింది. 2.5 ఇంచులని ఈ లైన్ ఏదైతే స్టిచ్చింగ్ లైన్ ఉందో స్టిచ్చింగ్ లైన్ నుంచి పెట్టండి. కటింగ్ లైన్తో పని లేదు మనకి. 2.5 ఇంచులు పెట్టేసిన తర్వాత ఇటువైపును కూడా మనకి ఖర్చు కోసం వదలాలి. మళ్ళీ ఇటు కూడా మనము కుడతాం కదా కాబట్టి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదలండి. 1.5 ఇంచు లేదా కొంచెం 1/2 ఇంచ్ అయినా పర్లేదు. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ లైన్ అనేది డ్రా చేయాల్సిన పని లేదండి, కటింగ్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము నెక్ డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ నుంచి కొలత బ్లౌజ్ నుంచి నెక్ డీప్ చూడడం చాలా ఈజీ.
వీడియో లెంత్ అవుతుంది అని ఏమనుకోవద్దండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు డౌట్ అనేది రాకూడదని. ఈ బ్యాక్ ఏదైతే మనకి వీపు కింది భాగం ఉంటుంది కదా, నెక్ కింది భాగము, ఈ లెంత్ మనం మార్క్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బ్యాక్ నెక్ డీప్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనం లైన్స్ డ్రా చేసుకున్నాం చూడండి. ఫస్ట్ డ్రా చేసిన లైన్ కాకుండా సెకండ్ డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ దగ్గర కరెక్ట్గా మన బ్లౌజ్ యొక్క వీపు భాగాన్ని పెట్టండి. నేను ఎలా చూపిస్తున్నానో యాస్టీజ్ అలా పెట్టేయండి. ఓకే, అర్థం అవ్వకపోతే. ఇప్పుడు ఎగ్జాక్ట్ నెక్ డీప్ ఇక్కడికి ఉంది కదా, దీనికి ఒక్క పావించు కుట్టు కోసం పైకి మార్క్ చేయండి. ఫస్ట్ మార్క్ చేసింది ఇక్కడ మనకి స్టిచ్చింగ్, ఇది ఖర్చు అన్నట్టు. ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే మనం ఎక్స్ట్రా పెట్టామో ఈ మార్కింగ్ దగ్గర ఇలా కలిపేసుకుంటే మీకు బ్యాక్ నెక్ డీప్ అనేది వచ్చేసింది. ఈ డీప్లో మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంది, స్టిచ్చింగ్ ఏ నెక్ అయినా కుట్టగలను అనుకున్న వాళ్ళు స్క్వేర్ కానివ్వండి లేదా స్వీట్ హార్ట్, ఇలా మీకు నచ్చిన షేప్ అనేది పెట్టుకోవచ్చు. లేదు బిగినర్స్ మాకేమీ రాదు అనుకున్న వాళ్ళు సింపుల్గా ఇలా ఒక చిన్న రౌండ్ మీ చెయ్యి తిరిగినట్టుగా ఒక రౌండ్ ప్రాక్టీస్ చేసుకుని డ్రా చేసుకోండి. బిగినర్స్కి మెయిన్గా ఈ రౌండ్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవాలండి. పేపర్స్ పైన అట్లా దేనిపైన అయినా సరే ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. లేదా రౌండ్ స్కేల్ అట్లా వాడతామంటే అలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకుందామండి. కట్ చేసేది కూడా చూడండి, మనం ఎలా మార్క్ చేసామో ఎలా కట్ చేస్తున్నాం అనేది కూడా చూడాలి. అలాగే కట్ చేసుకునేటప్పుడు మనము సెకండ్ లైన్ ఉంది కదండి, ఏదైతే ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా వదులుకున్నామో ఆ లైన్స్ అన్నీ కూడా కట్ చేయాలి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఈ నెక్ పార్ట్ వచ్చేసి మనం తర్వాత కట్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ వేసుకున్నాం కదా మార్కింగ్, దాన్ని అడుగు భాగం ఉన్న క్లాత్ వైపు ఎలా వేసుకోవాలో చూస్తున్నాము. అడుగున ఒక క్లాత్ ఏదైనా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకుని దానిపైన ఇలా రఫ్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి మార్కింగ్ వేలర్ కావాలి లేదా ట్రేసింగ్ వేలర్ కావాలంటే టైలరింగ్ షాపుల్లో ఇస్తారండి. టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్స్లో ఇస్తారు. 25 నుంచి 30 రూపీస్ ఉంటుంది అంతే. ఇలా గట్టిగా రఫ్ చేయడం వల్ల మనకి ఆ వీలర్కి చిన్న చిన్న షార్ప్గా ఉంటుందన్నమాట వీల్. అది దానివల్ల ఏంటంటే మనకు అడుగు భాగంలో కూడా అది ప్రింట్ లాగా వస్తుందన్నమాట. చూడండి ఇలా ట్రేసింగ్ వస్తుందన్నమాట. ఇంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ తీసాం కదా, రెండో చివరిని వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుంటాము. హ్యాండ్స్ తీయడం కోసము క్లాత్ని అయితే మనం డబల్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దాన్ని డబల్ అనమాట. ఇది పెద్ద సైజు కాబట్టి నేను డబల్ ఫోల్డింగ్లో ఒక లేయర్ ఒక ఫోల్డింగ్ చిన్నది వేస్తున్నాను. అదే చిన్న సైజ్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి చేస్తున్నట్లయితే ఫోల్డింగ్ని చివరికి ఇలా 4 మడతలు వేసేసుకోండి. ఇక్కడ నేను చిన్న ఫోల్డింగ్ వేసాను కదా, దాన్ని కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు స్టిచ్చింగ్ వీడియోలో అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ చివరనైతే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోవాలి. మనము ప్లెయిన్ బ్లౌజ్ కుడుతుంటే మాత్రము ఈ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదులుకోవాలి. కానీ ఇది ఇక్కడ మనము నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ వదలక్కర్లేదు. హ్యాండ్కి హెమ్మింగ్ లేకుండా కుట్టేస్తామన్నమాట. దానికోసం అన్నట్టు స్టార్టింగ్ మనం బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ వదలని చూడండి, లైట్గా మార్జిన్. సేమ్ అలా ఇక్కడ కూడా అలాగే వదిలితే సరిపోతుంది. మన దగ్గర ఇలా కొలత బ్లౌజ్తో చేస్తున్నప్పుడు ఈ మెథడ్లో మనము కొలతని ఈ హ్యాండ్ని అయితే టేప్తో ఏమీ కొలవాల్సిన పని లేదు. చక్కగా అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా పరుచుకుని అప్పుడు హ్యాండ్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ లైన్ చూసాడా, సెకండ్ లైన్ పైన ప్లేస్ చేసుకుని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ ఫోల్డింగ్ రెండు మన వైపుకు ఉండేలాగా పెట్టిన తర్వాత ఆ హ్యాండ్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో నీట్గా ప్లేస్ చేసుకోండి. ఈ జాయింట్ చూసారా మీకు, బ్లౌజ్కి హ్యాండ్కి జాయింట్ ఉంది కదా, కరెక్ట్గా ఆ జాయింట్ పైన మనము మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడ ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఈ చంక ఎక్కడి వరకు ఉందో ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ చేయండి. అలాగే చంక లూజ్ కూడా ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఏదైతే వేలర్ ఉందో మన దగ్గర, ఇక్కడ పై వైపును కూడా హ్యాండ్ పొడవు దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ వేలర్ తోటి మనము ఈ ఆర్మ్ హోల్ ఏదైతే ఉందో దీని మధ్యలో ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మీకు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి. చాలా ఈజీ అనమాట ఇది. ఈ మెథడ్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా సరే చాలా ఈజీగా నేర్చుకుని మీ బ్లౌజెస్ మీరే నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు అంత ఇదిగా కనిపించట్లేదు, చూసారా, కనిపిస్తుంది కదా లైన్.
నేను ఇక్కడ చెయ్యి అడ్డు పెట్టి చూపిస్తున్నాను మీకు. ఆ కర్వ్ మనం ఏదైతే రఫ్ చేసామో వేలర్ తోటి దానిపైనే మళ్ళీ నేను ఇక్కడైతే మార్క్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంతే. రౌండ్స్ మీరు డైరెక్ట్గా మార్క్ చేయాలనుకోండి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు దీనికి అనుకున్నంత ప్రాక్టీస్ అక్కర్లేదు. ఇది ఎగ్జాక్ట్ మనకి స్టిచ్చింగ్ లైన్ అనమాట. ఇప్పుడు మనము ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకునే లైన్ ఒకటే డ్రా చేసుకుని కట్ చేసుకుంటే హ్యాండ్ షార్ట్ అయిపోతుంది. కాబట్టి స్టిచ్చింగ్ లైన్కి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఒక పావించు కుట్టుకి సరిపడా మార్జిన్ అనేది వదులుకోవాలి. ఓకే, ఇలాగా. అలాగే హ్యాండ్ చంక లూజ్ దగ్గరే మనము 1.5 లేదా 2 ఇంచుల ఎక్స్ట్రా లూజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారా ఎంత సింపుల్గా మనకి హ్యాండ్ అయితే వచ్చేసిందో. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా మార్జిన్ వదులుకున్న లైన్ ఏదైతే ఉందో దానిపైన కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతేనండి. ఇప్పుడు మనము ఈ మిడిల్లో అయితే ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. టక్స్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. నా దగ్గర ఆఫ్లైన్లో నేర్చుకునే వాళ్ళు చాలామంది ఇదే మిస్టేక్ చేసేవారనమాట. ఎన్నిసార్లు చెప్పినా సరే టక్స్ మర్చిపోయారనుకోండి, కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి, సరిగా రాదు. కరెక్ట్గా టక్స్ మెయింటైన్ చేయాలి. టక్సే కదా ఏముందిలే అని వదిలేయకండి. ఓకే, ఇప్పుడైతే మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని అయితే ఓపెన్ చేసుకుని ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ని మన వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మిడిల్లో ఏదైతే క్లాత్ ఉందో ఈ ప్లేస్లో మనము ఫ్రంట్ని కట్ చేసుకుంటాము. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ కింది వైపు ఉన్న క్లాత్ ఏదైతే ఇక్కడ మనకి వీ కట్లో ఉంది చూసారా, ఈ వీ పాయింట్ దగ్గర ఇలా క్రాస్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లాత్ లేదని ఏం భయపడక్కర్లేదండి. అక్కడ క్లాత్ లేకపోయినా పర్వాలేదు, అది ఎలాగో కటింగ్లో పోతుంది అనమాట. పైన షోల్డర్ విడ్త్ మాత్రం కరెక్ట్గా కింది క్లాత్ పై క్లాత్ సమానంగా ఉండేలాగా ఫుల్ క్రాస్లో పెట్టేసుకోండి. ఓకే, చూడండి ఇలా మనం క్రాస్గా పెట్టేసుకున్నాం కదా. నార్మల్గా ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసినట్లయితే మనం ఈ బ్యాక్ పార్ట్ను ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్కి మార్క్ చేసుకునే వాళ్ళం కదా. ఈ మెథడ్లో మీకు అలా కాకుండా నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దాని చుట్టూ మార్కింగ్ వచ్చేలాగా మార్క్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే ఇలా మొత్తం అన్ని వైపులా 4 సైడ్స్ కూడా చేసేయండి. ఆర్మ్ హోల్ కూడా సేమ్ అది ఎలా ఉందో అలాగే చేసేసుకోండి. ఇంకా ఆర్మ్ హోల్కి మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము స్టిచ్చింగ్కి వదులుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫ్రంట్కి కూడా ఆర్మ్ హోల్ వస్తుంది. దానిలోనే మనం లోతు తీసుకుంటాం. చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ పెట్టేసేయండి. అలాగే ఈ షోల్డర్ వెడల్పు ఉంది కదా, అక్కడ కూడా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇంతే. ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాము. ఒకసారి అన్ని వైపులా కూడా చుట్టూ మార్కింగ్ ఉందా లేదా చూసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకోండి. మళ్ళీ మీకు మార్కింగ్ పడలేదని అటు ఇటు జరిపారనుకోండి, మీకు అటు ఇటు మార్కింగ్ అనేది తేడాగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో మనము ఫ్రంట్ నెక్, ఆర్మ్ హోల్ లోతు, ఫ్రంట్ లెంత్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ లెంత్ మార్క్ చేయడం కోసం ఈ షోల్డర్ విడ్త్ మార్కింగ్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం నెక్ లెంత్ కొలత బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ చూసుకునేటప్పుడు హుక్స్లు పట్టి ఉన్న వైపు నుంచి మనం చూసుకుంటాము. పైన ఈ షోల్డర్ని కరెక్ట్గా ఇది మనం బ్యాక్ పార్ట్ మొత్తం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ కోసము. కాబట్టి కుట్టు ఏదైతే మనకి స్టిచ్చింగ్ లైన్ వస్తుందో దాన్ని ఒక మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఈ కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి నెక్ మార్క్ చేసుకుందాం. అది కూడా ఈ షోల్డర్ ఆల్రెడీ ఇది స్టిచ్ చేసింది కదా, దీనిలో మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులున్నాం కదా, దాన్ని కూడా అటు ఇటు కూడా రెండు వైపులా పావించి వదిలేస్తే మీకు కరెక్ట్గా షోల్డర్ మార్కింగ్ అనేది అలా కూర్చుంటుంది అనమాట. ఓకే, చూడండి. ఇప్పుడు షోల్డర్ అటు ఇటు కదలకుండా నీట్గా సెట్ చేసుకుని ఈ ఫ్రంట్ హుక్ పాయింట్ ఏదైతే ఉందో ఈ లైన్ వైపుకి లాగండి. ఇలా కొంచెం మరీ ఎక్కువ లాగొద్దండి. కొన్ని కొలత బ్లౌజులకి లైన్ దగ్గరికి రాదు హుక్స్ అనేది, అయినా పర్లేదు, వాళ్ళు కొంచెం క్రాస్ తీస్తే సరిపోతుంది అనమాట అలా వచ్చినప్పుడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫస్ట్ హుక్స్ పాయింట్ ఎక్కడుందో దానికి ఒక 1/2 ఇంచు పైకి మనం మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మన కొలత బ్లౌజ్కి 4వ హుక్ ఉంటుంది కదా, 4వ హుక్ దగ్గర ఒక మార్క్ పెట్టేసేయండి. ఓకే,
మామూలుగా అయితే 5 హుక్స్లు ఉంటాయి కదా బ్లౌజ్కి, మనం 4 హుక్ దగ్గరికి మార్క్ పెడితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాం చూడండి, ఆ మార్కింగ్కి ఇలా ఒక లైన్ కలిపేసుకుని జస్ట్ ఈ చిన్న కార్నర్లో ఒక రౌండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ రౌండ్ మీకు సరిగా రాకపోతే రౌండ్ స్కేల్స్ మనకు దొరుకుతాయి కదా టైలరింగ్ మెటీరియల్స్ షాప్స్లో, అదొకటి తెచ్చుకున్నా సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి ఇది ఎక్కడి నుంచి అయితే కరవ్ తిరుగుతుందో ఇక్కడ నుంచి లైట్గా తీయండి. దీనికి మళ్ళీ ఆది బ్లౌజ్తో పని ఏమీ లేదండి, జస్ట్ లైట్గా ఒక 1/2 ఇంచు రౌండ్ తిరిగే చోట మాత్రం 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ని దాటిపోకుండా చూసుకోండి లోతు ఎప్పుడు కూడా. 1కి 2 సార్లు నేను ఎలా డ్రా చేశాను అనేది కూడా మీరు వీడియోలో క్లియర్గా చూసుకుని కావాలంటే వీడియో ఫాస్ట్లో పెట్టుకుని అయినా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనము ఫ్రంట్ లూజ్ చూసుకునేటప్పుడు పైన ఈ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసిన పాయింట్ ఉంటుంది చూసారా, ఈ పాయింట్ ఇది మనకి చెస్ట్ లెంత్ అనమాట. అది ఎపెక్స్ పాయింట్ అంటాను చూడండి, అది కరెక్ట్ చెస్ట్ డాట్ పాయింట్ అనమాట. ఇది ఫస్ట్ మనం ఈ లెంత్ ఒకటి మార్క్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మనం బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు మీకు డాట్ లెంత్ అది ఈజీగా వస్తుందన్నమాట. ఆ పాయింట్ నుంచి కింది వరకు చూసుకుంటే మనకి ఫుల్ లెంత్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూస్తున్నాను చూడండి, కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ ప్లేస్ చేసుకోండి. మీకు ఇక్కడ షోల్డర్ ఖర్చులు కనిపించట్లేదండి, అది లోడింగ్ చేస్తుంది అనమాట బ్లౌజ్. కరెక్ట్గా ఈ ఎపెక్స్ లెంత్ అనేది చూస్తున్నాం మనం, డాట్ లెంత్ అనమాట. 12 లేదా 12.5 ఇంచులు అలా ఉంటుందండి. లెంత్ తక్కువ ఉన్న బ్లౌజులకి అయితే 10 ఇంచులే ఉంటుంది, ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కోలా ఉంటుంది. ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి డాట్ లెంత్ వచ్చేసరికి 14.5 ఇంచులు వచ్చిందండి. చూడండి 14.3 ఇంచులు వచ్చింది, ఎందుకంటే డాట్ మళ్ళీ స్టిచ్చింగ్లో ఉంటుంది కదా, షేప్ బెల్ట్ వేసి కుట్టేసి ఉంటారు కాబట్టి మనకి జాయింట్ కన్నా కొంచెం కిందికే తీసుకోవాలన్నమాట. చూడండి పావు తక్కువ 14 ఇంచులు అయితే వచ్చిందనమాట మొత్తం ఫ్రంట్ లెంత్. ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను, క్లియర్గా చూడండి, స్కిప్ అస్సలు చేయొద్దు. పైన కుట్టు ఏదైతే మనకి షోల్డర్ కుట్ లైన్ ఉందో అక్కడ నుంచి 12.5 ఇంచులు ఎపెక్స్ లెంత్ చెస్ట్ లెంత్, అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది మనకి 14.3 ఇంచులు వచ్చింది. షేప్ బెల్ట్ కాకుండానండి, ఇది మనం కుట్టు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇందాక నేను ఫుల్ ఫ్రంట్ లెంత్ చూసినప్పుడు కుట్టు కోసం యాడ్ చేయలేదండి, మీరు వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కరెక్ట్ లెంత్ ఏదైతే మనం 14.3 పెట్టామో ఆ మార్కింగ్ దగ్గర ఒక లైన్ వేసానండి, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం చెస్ట్ విడ్త్ కూడా చూసుకోవాలి. కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు చెస్ట్ విడ్త్ అంటే మనకి ఏదైతే ఫ్రంట్ డాట్స్ ఉంటాయో వాటి మధ్య గ్యాప్ అనమాట. దీనికోసం మనం హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఈ ఎపెక్స్ డాట్ ఉంది చూసారా పాయింట్, ఇక్కడ వరకు చూసుకోవాలి. మెయిన్ డాట్ పాయింట్ ఏదైతే మనకి ఉంటుందో కప్ పాయింట్ అక్కడ వరకు చూసుకోవాలన్నమాట. అప్పుడు మీకు డాట్ విడ్త్ కూడా వస్తుంది. హుక్స్ పట్టీ నుంచి ఈ డాట్ వరకు చూసుకోవాలి ఇలా. ఓకే, మీకు రివర్స్ చేసి చూపిస్తే బాగుండేదండి, కరెక్ట్గా వీడియోలో కనిపించట్లేదు. చూడండి రాంగ్ సైడ్ చూపెడుతున్నాను. ఈ డాట్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ టేప్ ఉంచి ఈ హుక్స్ పట్టీకి స్ట్రైట్గా చూసుకోండి, ఆ పాయింట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇలా చూసారా 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులకి మనకి హుక్స్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/4 ఇంచు కుట్లోకి వెళ్ళి ఉంటుంది కాబట్టి 4.5 ఇంచులు అయితే మనం డాట్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఓకే, లైన్ ఏదైతే ఇక్కడ ఈ లైన్ ఉందో ఇక్కడ నుంచి 4.5కి మార్క్ పెడుతున్నాను. ఇదే మార్కింగ్ని మనము కింద కూడా పెట్టేసుకోవచ్చు, మీకు డౌట్ ఉంటే ఇక్కడ కూడా 4.5 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకోండి. ఓకే, ఇంతే. ఇది మనకి ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ వచ్చేసిందండి. ఈ కింద ఈ ఎక్స్ట్రా లైన్తో మనకి ఇక పని లేదనమాట, బ్యాక్ని బేస్ చేసి డ్రా చేసిన లైన్తో మనకు పని లేదు, ఈ లైనే మనకి కన్ఫామ్ అనమాట. ఇప్పుడు డాట్ విడ్త్ కూడా మనం కొలత బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ ఇది తెలియకపోతే పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచులు ఉంటుంది, చిన్న సైజు వాళ్ళకైతే 2.5, 2.3 అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది చూడండి ఆల్రెడీ కుట్లోకి వెళ్ళిపోయింది ఇది, అయినా నేను ఇలా పెట్టి చూస్తున్నాను. కరెక్ట్గా అక్కడి నుంచి ఇలా చూసుకోండి, 1.5 ఇంచులు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ కుట్లోకి వెళ్ళిపోయింది కదా, లోపల ఖర్చు ఉంటుంది కాబట్టి 1.5 వచ్చింది. 1.5 అంటే అటు అటు ఇటు కూడా రెండు వైపులా మనం డ్రా చేసుకున్న లైన్కి రెండు వైపులా 1.5 పెడితే 3 ఇంచులు కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ అర్థమైంది కదా, ఇంతే.
ఒకవేళ మీరు 2.5 ఇంచు దాటేస్తున్నారనుకోండి, 2 వైపులా కూడా ఇటు 1.5 అటు 1.5 వచ్చేలాగా వేసుకోవాలి. అంతేగాని ఒకే వైపున 3 ఇంచులు అట్లా పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక 4 హుక్స్ దగ్గర నుంచి మార్క్ పెట్టుకున్నాం చూడండి, ఆ మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా కలిపేసేయండి. ఇప్పుడు రెండో వైపు వచ్చేసరికి ఈ లెంత్ కూడా మనం మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం ఈ సైడ్ లెంత్ చూడడం కోసం కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో చూడాలండి. ఇది ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా చంక దగ్గర కుట్టు ఏదైతే స్టిచ్చింగ్ లైన్ వస్తుందో స్టిచ్చింగ్ లైన్ అనమాట. షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది చూసారా, షేప్ బెల్ట్ జాయింట్కి కరెక్ట్గా మార్క్ పెట్టేసుకోండి. జాయింట్కి 1.5 ఇంచ్ కిందకి దించి మార్క్ పెట్టుకోండి. కుట్టుకు వదులుకుని పెడితే సరిపోతుంది. పైన కూడా బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లైన్కి కిందికి డౌన్ 1.5 ఇంచ్ పెట్టాను. మనము కొలత బ్లౌజ్ సైడ్ లెంత్ చూసినప్పుడు కూడా కింద జాయింట్ కన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంతే. ఇప్పుడు మనము నడుము లూజ్లో 4వ భాగం ఈ ఫ్రంట్లో కూడా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు చూడండి 4.5 వచ్చింది కదా, సేమ్ అదే మార్కింగ్ని ఇటువైపున కూడా రెండో వైపున కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్ 9 ఇంచులు నడుము లూజ్ అండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మనం 1.5 పెట్టాం కదా, 1.5 ఉందా లేదా చూసుకోండి, లేకపోతే 1.5 వచ్చేలాగా పెట్టుకోండి. ఈ క్రాస్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఈ నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. క్రాస్ తగ్గి హుక్స్ పట్టి కాజపట్టి లెంత్ పొడవు ఎక్కువ వచ్చినప్పుడు ఈ సైడ్ మనకి లూజ్ ఇంకా ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది అనమాట. అన్ని సైజులకు ఒకేలాగా రావాలని అయితే లేదు. ఇప్పుడు డాట్లు ఏవైతే మనం మార్క్ చేసుకున్నామో దానిపైన మళ్ళీ ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లు అడుగు భాగంలో ఉన్న క్లాత్కి కూడా సేమ్ మార్కింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము హుక్స్ పట్టి డాట్ వేస్తాం కదండి ఎటువైపును కూడా, దానికోసము ఈ అబెక్స్ పాయింట్ నుంచి 1.5 ఇంచులు పైకి పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఈ పాయింట్కి ఇలా స్ట్రైట్కి ఒక లైన్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ డాట్ లెంత్ మీరు కొలత బ్లౌజ్ చూసుకుని అయినా వేసుకోవచ్చు, లేదా 3 ఇంచులు లేదా 3.5 కూడా వేసినా సరిపోతుంది అనమాట. 3 ఇంచులు సరిపోతుందండి మ్యాక్సిమమ్. లేదా మీరు కొలత బ్లౌజ్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకుని అదైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే అలా పెట్టలేదు. మనకి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక డాట్ వస్తుంది. ఆ డాట్ వచ్చి మనం కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట, ఆ మెయిన్ డాట్ని బేస్ చేసుకుని. కాబట్టి అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఆ డాట్ వేయాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నామండి. కట్ చేయడం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇప్పుడైతే మనం ఫ్రంట్ కట్ చేసిన తర్వాత ఈ డాట్లో ఎక్కడైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడ చిన్నగా ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇంతేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్ కోసము మనము మిగతా ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ తీసుకుని చివర ఎడ్జెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి కుట్టు కోసం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక లైన్ వేసేసుకోండి. 1/2 ఇంచ్కు కొంచెం తగ్గినా పర్వాలేదు. తర్వాత ఇటువైపు ఎడ్జెస్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి. ఇప్పుడు మనం డైరెక్ట్ కొలత బ్లౌజ్కు ఉన్నటువంటి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ని నీట్గా ఎలా చేసుకుని చివరి ఎడ్జ్ ఏదైతే ఉందో మనము డ్రా చేసుకున్న సెకండ్ లైన్ పైన పెట్టేసేయండి. అంటే కుట్టుకి కింద వదిలేసి సెకండ్ లైన్ పైన పెట్టేసేయండి. తర్వాత ఇటు సైడును కూడా కుట్టుకి ఎక్స్ట్రాగా వదిలేసుకోండి. షేప్ బెల్ట్ని నీట్గా ఇలా లాగి పట్టేసి చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడికైతే ఉందో దానికి ఒక 1/4 ఇంచు పైకి ఒక మార్క్ పెట్టుకోండి. కుట్టుకి సరిపడా పైకి మార్క్ పెట్టుకోండి. తర్వాత ఈ క్లాత్ని ఇలా పెట్టేశారనుకోండి, మీకు షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, దానికి కుట్టుకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. అంటే షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో దానికి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఈ సైడ్ కూడా లూజ్ యాడ్ అయిపోద్ది అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకి. ఇప్పుడు ఈ హైట్ మిడిల్లో హైట్ కావాలి కదా, పైన జాయింట్ దగ్గర ఒక ఫింగర్తో నొక్కి పెట్టి కుట్టికి సరిపడా ఒక 1/4 ఇంచు పైకి పెట్టేసేయండి. ఇంతేనండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని మనము ఇలా క్రాస్గా కలుపుకుంటే మీకు ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ నీట్గా వచ్చేసింది చూడండి. ఇంతే, చాలా సింపుల్. మనము హుక్స్ పట్టి ఎటువైపునైతే పెట్టి మార్క్ చేసుకున్నామో అటువైపున గుర్తుండడం కోసం ఒక మార్క్ పెట్టేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న టక్స్ కూడా పెట్టండి. ఎందుకంటే మీకు అటుదిటు ఇటుదటు అవ్వకూడదు అనమాట. హుక్స్ పట్టి వైపు మెజర్మెంట్ ఏదైతే కొలత తీసుకుని మనం కట్ చేసుకున్నామో అది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా హుక్స్ పట్టి కాజా పట్టికి ఎదురెదురుగా వచ్చేలాగా ఉండాలి. కాబట్టి ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్నవి అస్సలు మిస్ చేయొద్దు.
ఈ సైడ్ అనేది మనకి సైడ్కి వెళ్ళిపోయేలాగా. ఓకే, ఇప్పుడు మనము ఇందాక ఫ్రంట్ కట్ చేసుకోవడం కోసం అన్నట్టు బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయలేదు కదండి. ఇప్పుడైతే ఆ నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇంతే. ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా నేను, కాబట్టి లైనింగ్ మాత్రమే కట్ చేశానండి. ఇప్పుడు ఒరిజినల్ కూడా కట్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే మాత్రం మీరు న్యూగా నేర్చుకుంటున్నారు అనుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్లు ఏవైనా ఓల్డ్ ఉంటాయి కదా, అవి తీసుకుని ట్రై చేయండి. కొత్త వాటిపైన అయితే ట్రై చేయొద్దు. కటింగ్ వచ్చే వరకు మీరు పేపర్స్ పైన ట్రై చేయొచ్చండి. న్యూస్ పేపర్లు కాకుండా మనకి బుక్ స్టాల్స్లో మనకి బ్రౌన్ షీట్స్ అని దొరుకుతాయండి. ఆ బ్రౌన్ షీట్ల పైన మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడైతే షేప్ బెల్ట్ కోసం తీస్తున్నాను. పేపర్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక మార్కింగ్ చేసి పేపర్ కట్ చేయాల్సిన పని లేదు. ఒక పేపర్ పైన మనం 4 సార్లు మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి పై వైపున, ఒకసారి కింది వైపున, మళ్ళీ పేపర్ని రివర్స్ చేసి లోపల వైపున కూడా 2 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట పేపర్ పైన. అలా కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు పేపర్ వేస్ట్ అవ్వదు, ఎక్కువసార్లు ట్రై చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు రెండో చివరన హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఓకే, హ్యాండ్ కూడా కట్ చేసుకుంటున్నానండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. వీడియోనైతే అస్సలు స్టిచ్చింగ్ వీడియోని కూడా మిస్ అవ్వద్దు. అలాగే బిగినర్స్ కోసం నేను చెప్తున్నానండి, మనము మెయిన్ క్లాత్ మీద కట్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ ప్లేస్ చేసిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ లైనింగ్ ఎడ్జ్కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కట్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకుని మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారా, బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్లు, మెడపీస్లు ఇవన్నీ కూడా మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇక్కడ నేను కటింగ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను. స్టిచ్చింగ్ అయితే ఏదైనా ఒకటే ఉంటుందండి. లైనింగ్కి నేను ఒరిజినల్ అటాచ్ చేసుకుని ఎక్సెస్ అంతా కట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ బెల్ట్ తోటి స్టార్ట్ చేయాలి. అంటే వెనక భాగానికి నడుం బెల్ట్ ఉంటుంది కదా, హెమ్మింగ్ లైన్, అది స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం లైనింగ్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్, లేదా బ్లౌజ్ క్లాత్ అయినా సరే వేస్ట్గా మనకి మిగులుతుంది కదా కొంచెం క్లాత్, ఆ క్లాత్లో స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 లేదా 2 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలండి బ్యాక్ బెల్ట్. అలాగే లూజ్ వచ్చేసరికి మనకి ఈ వెనక భాగం నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో మొత్తం ఫుల్ అంతా వచ్చేలాగా లెంత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఒక 20 ఇంచులు ఉందనుకోండి, 20 ఇంచుల పొడవు మనకి ఈ బ్యాక్ బెల్ట్ అనేది ఉండాలన్నమాట. మనకి మిగిలిన పీస్లో స్ట్రైట్గా ఒకే పీస్ రాదు కదా, చిన్న పీసెస్గా వస్తాయి. వాటిని అన్నిటిని కూడా మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న పీసెస్ని స్ట్రైట్ పీస్లే తీసుకోవాలండి, క్రాస్ అట్లా ఉండకూడదు. జాయిన్ చేశాక పైన టాప్ స్టిచ్ ఒకటి వేయండి, నీట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్, మనం చేసిన జాయింట్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఒకవైపు ఎడ్జ్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం కుట్టుకుని రెడీ చేసుకున్న ఈ స్ట్రైట్ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ని మనం బ్యాక్ పార్ట్ యొక్క నడుముకి జాయిన్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనం చేసిన ఈ జాయింట్లు కుట్టిన ఫోల్డ్ చేసి కుట్టాం కదా ఒకవైపున, అది ఇలా పై వైపు ఉండేలాగా పెట్టి బ్లౌజ్ యొక్క నడుము అలాగే ఈ బ్యాక్ బెల్ట్ ఎడ్జ్లు 2 సమానంగా వచ్చేలాగా కలుపుతూ కుట్టాలి. ఇలా కుట్టాక ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక ఫింగర్, మనకి గోరు ఉంటుంది కదా, గోరుతోటి ఇలా రఫ్ చేయండి, నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. ఇలా రఫ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనం జాయిన్ చేసిన ఏదైతే బ్యాక్ బెల్ట్ ఉందో దాని మీద పడేలాగా చూసుకోవాలన్నమాట. కుట్టు ఒరిజినల్ క్లాత్ పైన, అంటే బ్లౌజ్ పైన పడకూడదు. ఓకే, ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను 2 వైపులా కూడా. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. మిషన్కి లూజ్ కుట్టు ఎందుకు పెట్టాలి అని అంటే, ఇది మనము బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుట్టునైతే తీసేస్తామన్నమాట. ఇప్పుడు వేస్తున్న ఈ లూజ్ కుట్టుని బ్లౌజ్ కుట్టడం అయిపోయాక హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ కూడా చేసేసుకున్న తర్వాత, హెమ్మింగ్ అంటే చేతి పని అండి, అది కూడా చేసేసుకున్న తర్వాత ఈ కుట్టుని తీసేయడం కోసం టైట్గా కుట్టామనుకోండి క్లాత్ పాడవుతుంది ఆ కుట్టు విప్పేటప్పుడు. బ్యాక్ బెల్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో డీటెయిల్గా ఉంటుందండి, బిగినర్స్ కోసం అన్నట్టు చేస్తున్నాను. మీకు ఎవరికైనా బోర్గా అనిపిస్తుంది వీడియో అంటే స్కిప్ చేసేయచ్చు.
మనము ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ డాట్స్ కోసము మార్కింగ్ చేసుకుని మార్కింగ్ వీలర్తో రఫ్ చేసుకున్నాం కదా, ఆ గుర్తు మనకి కనిపిస్తూ ఉంటుందండి. దానిని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ కనిపించకపోతే మీరు మనం కట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మెజర్మెంట్ పెట్టుకున్నామో అదే మెజర్మెంట్ని ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకుని అయినా కుట్టచ్చు. డాట్ లెంత్ అయితే 4 ఇంచులండి. డాట్ వెడల్పు వచ్చేసరికి 1/2 ఇంచు. ఇది కొలత బ్లౌజ్ నుంచి కట్ చేసినటువంటి బ్లౌజ్ కటింగ్ కదా, మనం కొలత బ్లౌజ్కి డాట్ విడ్త్ ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసుకున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా ఈ డాట్ మార్కింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ డాట్స్ అయితే కుట్టేస్తున్నానండి. మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. నాకు వీలైతే ఆ లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. కటింగ్ వీడియో కూడా మీకు చాలా డీటెయిల్గా ఉంటుందండి, తప్పకుండా చూడండి. మీకు చక్కగా ఈజీగా మీకు కనీసం మీ బ్లౌజెస్ మీరైనా సరే చేసుకోగలుగుతారు. రెండో డాట్ కూడా కుట్టేశాను. బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అండి. వీటికి కూడా నేను లైనింగ్ అటాచ్ చేసుకున్నాను అనమాట ఒరిజినల్ క్లాత్కి. ఇప్పుడు డాట్స్ కుడదాము. ఈ డాట్స్ని కూడా నేను కటింగ్ చేసినప్పుడే ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అయితే చూపించాను. మీకు కటింగ్ వీడియోలో అయితే క్లియర్గా ఈ డాట్స్ గురించి అర్థమవుతుందండి. మొత్తం ఒకే వీడియో పెట్టినా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా సపరేట్గా పెడుతున్నాను. మనము మార్కింగ్ వీలర్తో మెయిన్ డాట్ కోసం రఫ్ చేసుకున్నాం కదా, సేమ్ దానిని కరెక్ట్గా ఇలా 2 టక్స్లు కలిపి పట్టేసుకుని పాదం కింద పెట్టేసుకున్న తర్వాత క్రాస్గా కుట్టేస్తే సరిపోతుంది. డాట్ లెంత్ ఎంతవరకు పెట్టామో అంతవరకు. ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టాక ఉక్సుల పట్టి కాజాల పట్టీల దగ్గర వస్తుంది కదా ఒక డాట్, ఫ్రంట్ డాట్, అది కూడా స్టిచ్ చేసుకోవాలండి. డాట్ వెడల్పు స్టార్టింగ్ వచ్చేసి 1/4 ఇంచుతో స్టార్ట్ చేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా రౌండ్ తిప్పకుండా నీట్గా క్రాస్గా వచ్చేలాగా కుట్టాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ వేయడం కోసం ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా కింది వైపు ఫింగర్తో కరెక్ట్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అపెక్స్ పాయింట్ దాని దగ్గర ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకుని ఆర్మ్ హోల్ దగ్గర ఇలా క్రాస్ చూసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర హెచ్చు తగ్గులు ఉండకూడదు అనమాట, క్రాస్గా లేకుండా ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలి ఇక్కడ. అప్పుడు డాట్ మీకు కరెక్ట్గా వస్తుంది, కప్పు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్. ఇప్పుడు ఈ డాట్ లెంత్ ఎలా పెట్టాలి అనేది మనం కొలత బ్లౌజ్ నుంచి చూడక్కర్లేదండి. ఈ 2 డాట్లకి మధ్య గ్యాప్, ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. 1.35 ఇంచు వచ్చింది కదా, ఈ 1.35 ఇంచులని ఇలా ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా పెట్టుకోండి. 1/4 ఇంచు అటు ఇటు అయినా పర్వాలేదు. చూడండి 5 ఇంచుల లెంత్ అయితే వచ్చింది ఈ డాట్. మనం రెండో ఫ్రంట్ కుట్టేటప్పుడు సేమ్ 5 ఇంచుల లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, ఇంకా కొలవాల్సిన పని ఏమీ లేదు. స్టార్టింగ్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ దగ్గరికి కుడితే సరిపోతుంది. ఈ 3 డాట్లకి మధ్య గ్యాప్ ఒకే లెవెల్లో ఉంటే మీకు కరెక్ట్గా వచ్చినట్టు కప్పు. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం రెండో వైపు ఫ్రంట్ను కూడా కుడదాము, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ మెయిన్ డాట్ కోసం మనం ఇక్కడ రఫ్ చేసింది లైట్గా మీకు కనిపిస్తుంది కదా, నాకైతే బాగా కనిపిస్తుందండి. వీడియోలో అంత మంచిగా కనిపించట్లేదు వైట్ కలర్ కాబట్టి. కరెక్ట్గా మనం పెట్టుకున్న 2 టక్స్లని కరెక్ట్గా పెట్టి అక్కడ సూదిని దించేసేయండి, ఇంకా క్లాత్ కదలకుండా ఉంటుంది. కరెక్ట్ డాట్ లెంత్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ డాట్, ఇది కూడా నాకైతే కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు. ఒకవేళ మీకు డాట్స్ కనిపించవు అని అనుకుంటే మనం మార్కింగ్ వీలర్తో రఫ్ చేసుకునేటప్పుడు క్లాత్ కింద కార్బన్ పేపర్ పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా మార్కింగ్ పడిపోతుంది. లైట్గా రఫ్ చేసినా సరే సేమ్ మార్కింగ్ పడిపోతుంది అనమాట. ఆర్మ్ హోల్ డాట్ ఇందాక మనం ఫ్రంట్ కుట్టినప్పుడు 5 ఇంచెస్ పెట్టాం కదా లెంత్, ఇది కూడా సేమ్ అలానే 5 ఇంచ్ లెంత్ పెట్టేసుకోండి. అన్ని సైజుల బ్లౌజులకి డాట్స్ మార్కింగ్ అనేటివి ఒకేలా ఉండవండి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మరి పెద్దగా ఏముండవు కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. చూడండి ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్లకు కూడా డాట్లు వేసేసాను. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఇది షేప్ బెల్ట్ కోసం తీసుకున్నటువంటి క్లాత్. మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడుతుంటే షేప్ బెల్ట్కి డైరెక్ట్ ఇక్కడ మనం కట్ చేసిన మెజర్మెంట్ వైట్ కట్ చేసాం కదా, అది ఒరిజినల్ తీసేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ చేస్తున్నాను కాబట్టి ఒరిజినల్ క్లాత్ని ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఒరిజినల్ ఎక్కువ ఉంది కాబట్టి 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేశాను. దీనిపైన మనం కొలత బ్లౌజ్ నుంచి కట్ చేసుకున్నాం కదా, దానిని ప్లేస్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడైతే నేను 3 లేయర్స్ వేస్ట్ అనేది పెడుతున్నానండి. మనకి షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫిట్టింగ్ అంత మంచిగా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు దీనిపైన మనం కొలతలతో కట్ చేసుకున్నటువంటి షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దానిని పెట్టేస్తున్నాను.
ఇలా పెట్టి మనం షేప్ బెల్ట్ పెట్టినప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. చూడండి ఇక్కడ నేను మధ్యలో 3 లేయర్స్ వచ్చేలాగా పెడుతున్నాను అనమాట వేస్ట్ అనేది. ఓకే, ఇలా ఒక షేప్ బెల్ట్ కుట్టాం కదా. షేప్ బెల్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్. రెండో షేప్ బెల్ట్ కూడా మనం రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్, దానిపైన ఇంకొక వేస్ట్ క్లాత్ పెట్టండి. ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మనం కొలతల వైజ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్, ఈ పీస్ తీసుకుని ముందు కుట్టిన షేప్ బెల్ట్కి టక్స్ పాయింట్ ఉంది కదండి, ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కుట్టాల్సినటువంటి టక్స్ పట్టి మన వైపుకు ఉంది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ యొక్క టక్స్ ఇచ్చిన పాయింట్ ముందు కుట్టిన షేప్ బెల్ట్ వైపు చూస్తూ ఉండాలన్నమాట. అంటే రెండు ఈ షేప్ బెల్ట్ యొక్క టక్స్లు అనేటివి పక్క పక్కన అంటే ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకుని ఫస్ట్ ఈ చివరన జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా పక్కకు పెట్టేసి ఆ షేప్ బెల్ట్ జాయింట్ పైన ఒక టాప్ స్టిచ్ వేయాలన్నమాట. చాలా ఈజీ అండి బ్లౌజు. 2-3 సార్లు ట్రై చేశారనుకోండి, ఎంత కష్టం అనిపించినా సరే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సేమ్ అలానే రెండో షేప్ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దానిని కిందికి ఇలా ఫోల్డ్ పెట్టేసి పై వైపున టాప్ స్టిచ్ వేయాలి. ఓకే, అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది పై వైపుకి కనిపించొద్దండి. నీట్గా ఫినిషింగ్ మంచిగా రావాలంటే కొంచెం స్లోగా నీట్గా కుట్టుకోవాలి. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్. ఇప్పుడు మనం ఇది మెజర్మెంట్ వైజ్ కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దాని లెవెల్కి ఈ ఎక్సెస్గా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా మీకు షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇది కంప్లీట్గా బిగినర్స్ కోసం కాబట్టి నేను ప్రతి పాయింట్ కూడా చెప్తున్నానండి. ఎవరికైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బోర్గా అనిపిస్తే స్కిప్ చేసి బ్యాక్ వెళ్ళొచ్చు. రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టేస్తున్నాను నేను. చూడండి, రెండు షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇలా టక్స్లు రెండు ఎదురెదురుగా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం చాలా ఈజీగా బిగినర్స్ అయితే షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలో చూస్తున్నామండి. లోడింగ్ సిస్టమ్ అయితే చూపించట్లేదు, లోడింగ్ అనేది సెకండ్ మెథడ్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇదే మెథడ్లో నేర్చుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ ఉంది కదా షేప్ బెల్ట్కి, అది ఇటువైపుకి రావాలన్నమాట. నెక్ దగ్గర నుంచి ఈ పాయింట్ వైపుకి వచ్చేలాగా చూసుకోండి, అంటే సైడ్కి వెళ్లకుండా ఫ్రంట్కి రావాలి. ఇప్పుడు ఒరిజినల్ చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ క్లాత్ పైన పెట్టేసి ఇక్కడ కొంచెం షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద కొంచెం క్రాస్గా పెట్టండి. జస్ట్ కొద్దిగా ఒక్క పాయింట్ క్రాస్ పెట్టేసి ఇలా స్టిచ్ చేయండి కలుపుతూ. మొత్తం అన్ని లేయర్స్ షేప్ బెల్ట్ యొక్క అన్ని లేయర్స్ కలుపుతూ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ కుట్టాం కదా, దానిని జస్ట్ ఇలా చిన్న ఒక్క ఫోల్డింగ్ చేయండి, క్రాస్ ఫోల్డింగ్ ఒక్క ఫోల్డ్ చేసి పాదం వైపుకి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా ఎక్కడ లాక్కుండా చాలా నీట్గా ఫ్రీగా క్లాత్ను వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో, సేమ్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను రెండో ఫ్రంట్ పార్ట్ను కూడా కుట్టేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ రెండు షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఏదైతే మనం ఫ్రంట్ వేస్తామో ఈ రెండు ఎడ్జ్లు సమానంగా ఉన్నది లేనిది చూసుకోవాలి. ఇక్కడైతే రెండు ఎడ్జ్లు కూడా సమానంగా వచ్చేసాయండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూస్తున్నాం. మనం బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఏదైనా నెక్ పార్ట్ కట్ చేసిన చోట మనకి ఈ పీస్ అనేది మిగులుతుందనమాట. ఇలా దీనిలో మనము కట్ చేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వస్తాయి. ఈ క్లాత్ పొడవు మనకి ఏదైతే ఫ్రంట్ హుక్స్ పట్టి పార్ట్ ఉంటుందో ఆ లెంత్కి ఒక 1 లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు ఉండేలాగా చూసుకోండి. హుక్స్ పట్టి కోసం 2 లేదా 2.5 ఇంచుల వెడల్పు సరిపోతుంది. కాజా పట్టి కోసం 3 లేదా 3.5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ నేనైతే హుక్స్ పట్టి 2.5, కాజా పట్టి కోసం 3 ఇంచులు కట్ చేసుకుంటున్నాను. పొడవు సేమ్ అనమాట, రెండు కూడా పొడవు సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూద్దాము.
ఫస్ట్ అయితే హుక్స్ పట్టి ఎలా కుట్టాలో చూద్దామండి. ఇది బ్లౌజ్కి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే ఫ్రంట్ పార్ట్ అనమాట. కొన్ని సైడ్లు వచ్చేసి రైట్ సైడ్ ఉంటాయి హుక్స్లు. ఇక్కడ నేనైతే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి వేస్తున్నానండి. షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసుకోవాలి. హుక్స్ పట్టి వేసేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాక్కూడదండి. మనం వేసే హుక్స్ పట్టి క్లాత్ని లాగొచ్చు, కానీ అడుగు భాగంలో ఉన్న ఫ్రంట్ పార్ట్ని అయితే లాక్కూడదు. చివరన చిన్న కట్ ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న కట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఆ జాయింట్ పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇలా. ఓకే, ఇప్పుడు హుక్స్ పట్టి క్లాత్ మనం జాయింట్ చేసిన క్లాత్ పై వైపుకి కనిపించకుండా కంప్లీట్గా కింది వైపుకి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ అయితే రఫ్ చేయండి. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ కన్నా ఏదైతే మనకి ఎక్స్ట్రా ఉందో పట్టి హుక్స్ పట్టి క్లాత్ అదంతా కూడా నీట్గా కట్ చేసేయండి. కరెక్ట్గా నెక్ లెవెల్కి కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి కుడుతున్నామండి. కాజా పట్టి వచ్చేసి ఇలా రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. షేప్ బెల్ట్ మీకు షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఈ పట్టీని అయితే ఫోల్డ్ చేసేయండి క్లాత్ని. షేప్ బెల్ట్ని మనము లోడింగ్ సిస్టంలో కూడా కుట్టొచ్చండి, లోడింగ్ మెథడ్. అది ఇంకో వీడియోలో చెప్తాను, లేదా మన ఛానల్లో షేప్ బెల్ట్ లోడింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. క్లాత్ని ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నటువంటి క్లాత్ని ఇలా పైకి తిప్పి ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి తర్వాత డబల్ ఫోల్డ్ చేయాలి. ఈ డబల్ ఫోల్డింగ్ అనేది ఇక్కడ మనం కుట్టాం కదా, ఈ పట్టీని జాయింట్ చేసిన స్టిచ్ కరెక్ట్గా అదే స్టిచ్ మీదకి ఫోల్డ్ పెట్టేసి కుట్టాలన్నమాట. ఇలా చివరి నుంచి కుట్టండి. ఇలా పాయింట్స్ తిప్పేటప్పుడు నీడిల్ క్లాత్ లోపలికి ఉంచేసి ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకుంటూ డబల్ ఫోల్డ్ చేసుకుంటూ అదే కుట్టు మీదకి కరెక్ట్ ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకుని కుట్టాలన్నమాట. ఇలా కాజా పట్టి వేసేటప్పుడు మాత్రం క్లాత్ను కొంచెం టైట్గా పట్టుకుని వెయ్యండి. చివరిన గట్టిగా రఫ్ చేయండి. రివర్స్లో ఇంకో కుట్టు వేసేసి రఫ్ చేయడమే. చూసారా, చక్కగా మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రెడీ అయిపోయాయండి. ఓకే అండి, ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది భాగం వైపుకి వెళ్ళేలాగా చూసుకుని నెక్కులు రెండు, ఫ్రంట్ నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోండి. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడా ఇలా నెక్ పార్ట్ దగ్గర ఈ ఎడ్జెస్ రెండింటిని సమానంగా పట్టుకుని జాయింట్ చేసుకోవాలి. సైడ్ ఆర్మ్ హోల్ వైపు కొంచెం హెచ్చు తగ్గులున్నా పర్వాలేదండి, నెక్ వైపున మాత్రం ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకుని కుట్టాలి. రెండో షోల్డర్ కూడా సేమ్ నెక్ వైపున సమానంగా ఎడ్జులని సెట్ చేసుకుని జాయింట్ చేయాలి. ఓకే, షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ కోసము మెడ పీస్ ఎలా కట్ చేసుకుని కుట్టాలో చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. మన దగ్గర ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ లేదా బ్లౌజ్ క్లాత్ అయితే బ్లౌజ్ క్లాత్ స్ట్రైట్ క్రాస్ చూసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ పీసులు. ఇలా లాగినప్పుడు క్లాత్ సాగకుండా ఉంటే అది స్ట్రైట్ అనమాట. ఇలా పట్టుకుని క్రాస్గా లాగినప్పుడు ఇలా సాగుతుంది అని అంటే అది క్రాస్గా ఉండేలాగా మనము మెడ పీసులు అనేటివి కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీసులు అయితే అస్సలు కుట్టకూడదండి. చాలామంది స్ట్రైట్ పీసులు ఎందుకు కుట్టకూడదు అని అడుగుతున్నారు. స్ట్రైట్ పీస్లు మనం నెక్ రౌండ్స్ అవి కుట్టేటప్పుడు స్ట్రైట్గా తిరగవు అనమాట. రౌండ్స్ అనేటివి చక్కగా తిరగవు. క్రాస్ పీస్ అయితే మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుందండి. అందుకోసంగా మనము క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఎన్ని వీలైతే అన్ని కట్ చేసుకోండి. మోస్ట్లీ మీకు ఇలా చిన్న చిన్న పీసులు అనుకోండి ఒక 6-7 జాయింట్లు పడతాయి. పెద్ద పీసులు అయితే ఒక 3-4 జాయింట్లతోటి మెడ పీస్కి సరిపడా క్లాత్ వస్తుందన్నమాట. కట్ చేసుకున్న పీసులను అయితే మనం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు స్ట్రైట్గా రావాలన్నమాట పీస్. ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, నేను క్రాస్ కలిపి కుడుతున్నాను చూడండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా క్రాస్గా కుట్టామనుకోండి, ఈ పీస్ అంతా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట జాయింట్. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి
చూడండి ఇలా మీరు మీకు క్రాస్ అర్థం అవ్వకపోతే ఇలా దాని మీద పెట్టేసి అయినా సరే జాయిన్ చేసేసుకోవచ్చు. క్రాస్గానే జాయిన్ చేయాలని అయితే ఏం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మొత్తం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం మొత్తం అంతా కూడా మెడ పీస్లు అయితే జాయిన్ చేసుకున్నాం కదా. జాయింట్లు అన్నీ కూడా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి మెడ పీస్కి ఇలా. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఒరిజినల్ పైకి వచ్చేలాగా పెట్టుకుని హుక్స్ పట్టీ దగ్గర నుంచి కుడుతున్నాను. చూడండి హుక్స్ పట్టీ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ లేదా 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసి ఈ మెడ పీస్ని మాత్రమే పట్టుకోవాలి, బ్లౌజ్ని అయితే పట్టుకోకూడదు. ఆ నెక్ పైనే బ్లౌజ్ యొక్క నెక్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ మెడ పీస్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా పెట్టుకుని ఎక్కడ కూడా క్లాత్ని లాగకుండా చాలా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి నేనైతే ఎక్కడ లాగట్లేదు. అలాగే ఈ బ్లౌజ్ యొక్క పార్ట్ అంతా ఏదైతే క్లాత్ ఉందో ఇదంతా కూడా మీరు మిషన్ పైన ఉండేలాగా పెట్టేసుకోండి. అప్పుడు నెక్ కూడా సాగిపోకుండా వస్తుందన్నమాట. అంతేగాని కుట్టేటప్పుడు క్లాత్ అంతా కిందకు వదిలేసి స్ట్రైట్గా మీరు పొడవుకి లాక్కుంటూ కుట్టుకొచ్చారనుకోండి ఆ నెక్ అసలు దేనికి పనిచేయదు. నెక్ కాదు బ్లౌజ్ అసలు దేనికి పనిచేయదు. బ్లౌజ్ అంతా కూడా ఇలా మిషన్ మీద పెట్టేసుకుని ఇలా సింపుల్గా చిన్న చిన్నగా రౌండ్స్ తిప్పుకుంటూ, రౌండ్స్ తిప్పేటప్పుడు నీడిల్ క్లాత్ లోపలికి దించుకుని ఉండేలాగా చూసుకోండి. ఇలా నెమ్మదిగా రౌండ్స్ తిప్పుతూ కుట్టుకోవడమే. ఒక పాదం వరుసను కుట్టండి, ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు. తర్వాత కుట్టు కూడా స్ట్రైట్గా ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకోండి, అటు ఇటు వంకర్ టింకర్లు వెళ్ళకుండా కుట్టు నీట్గా వచ్చేలాగా చేసుకోండి. బిగినర్స్కి అయితే ముందు స్టిచ్చెస్ ప్రాక్టీస్ చేయాలండి. నీట్గా క్లాత్ మీద కుట్టడం, స్ట్రైట్గా ఇట్లా రకరకాలుగా కుట్టడం అలవాటు చేసుకోవాలి. చివరన కాజాపట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచి దానిని కూడా ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసుకోవాలి. లాక్ అయిపోతుంది అనమాట రెండు వైపులా. స్టార్టింగ్ ఇలా చివర్లో క్లాత్ మనకి లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా దగ్గరికి చిన్న చిన్నగా కట్స్ ఇవ్వాలి. మనం కుట్టిన కుట్ అనేది కట్ అవ్వకుండా ఇలా టక్స్లు ఇవ్వాలి. ఓకే, ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పీస్ని ఇలా పక్కకు లాగేసి లోడింగ్ చేసేయాలన్నమాట. లోడింగ్ అంటే కింది వైపు ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా ఈ మెడ పీస్ క్లాత్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ వేస్ట్ అంతా కూడా ఈ క్లాత్ లోపలికి ఇలా మలిచేసుకుంటూ కుట్టాలన్నమాట. అప్పుడు మనకి మెడ పీస్ మంచిగా స్టిఫ్గా వస్తుందండి ఇలా. ఓకే, ఈ కుట్టు కూడా ఇక్కడ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో మెడ పీస్ క్లాత్ పైన మాత్రమే ఈ స్టిచ్ పడాలి, బ్లౌజ్ మీద అయితే అస్సలు పడకూడదు. ఇప్పుడు కూడా మనం నెక్ అనేది నీట్గా అది ఏ షేప్లో ఉందో అదే షేప్లో కొంచెం కొంచెంగా మలుచుకుంటూ మొత్తం ఒకే లెవెల్లో, అంటే మెడ పీస్ ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అట్లా రాకుండా స్టార్టింగ్లోనే ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకే లెవెల్లోనే రావాలి, నీట్గా కుట్టు పడాలి అంటూ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ తర్వాత కూడా బాగా వస్తుంది అనమాట. ఏదోలాగా కుట్టేసాంలే అన్నట్టు కాకుండా కొంచెం నెమ్మదిగా ట్రై చేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మనం మెడ పీస్ని అయితే కుట్టేసుకోవాలి. చూసారా షేప్ ఎలా అయితే ఉందో అదే షేప్లో ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి ఇక్కడైతే నేను మొత్తం నెక్ ఫినిషింగ్ అంతా చేసేసాను కదా, చూసారా చక్కగా వచ్చింది. ఇప్పుడు కింది వైపున మనకి ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుందండి. మనం మడత పెట్టి కుట్టిన తర్వాత ఇలా వేస్ట్గా ఉంటుంది. ఈ క్లాత్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ అనేది కట్ అవుతుందన్నమాట. అలా చూసుకుని క్లాత్ ఎక్కడా కట్ అవ్వకుండా ఓన్లీ వేస్ట్ క్లాత్ని మాత్రమే కట్ చేయండి. అంతా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి మనము ఈ పట్టీని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్కి అయితే ఇక్కడ మనం జాయింట్స్ వేయాలి కదా, జాయింట్ ఎలా వేయాలో మీకు చూపిస్తానండి. అందుకే నేను లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేయలేదు. ఈ పీస్కి మనము ఏదైతే క్లాత్ తగ్గిందో ఆ తగ్గిన క్లాత్ని జాయిన్ చేయడం కోసం ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని మన దగ్గర ఉన్న క్లాత్ జాయింట్కి సరిపోతుందా లేదనేది చూసుకోండి. అంటే ఒకవైపున మనకు జాయింట్ పడట్లేదు కదా, ఆ క్లాత్ లెవెల్కి ఇలా పెట్టి చూసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని మనం జాయిన్ చేయాలనుకున్న పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ని ఇలా పెట్టాలి. పైన ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, హ్యాండ్ రౌండ్ ఉంటుంది చూసారా, అటువైపున జాయిన్ చేసుకునే పీస్కి వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ ఇలా ఒక జాయిన్ చేసిన తర్వాత క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే మనం వేయాలి. జాయిన్ చేసిన ప్రతిదానికి టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి కుట్టు. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఎలా అయితే సగానికి ఫోల్డింగ్ ఉందో అదే ఫోల్డింగ్లో ఫోల్డ్ పెట్టేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మనం ఇప్పుడు జాయిన్ చేసిన క్లాత్ యొక్క వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుందండి, కొంచెం తగ్గింది. నేను దాన్ని కూడా ఓపెన్ చేసేసి వేస్తున్నాను.
చూడండి ఇలా మనకి ఎంత తక్కువ క్లాత్ వచ్చినా కూడా మన దగ్గర మిగిలిన వేస్ట్ పీసులతోటి జాయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. అదే మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడుతుంటే ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైవైపు కుండేలాగా పెట్టి ఈ లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అంటే మనం జాయింట్లు వేసుకున్నాం కదా, అవి మాత్రం పైవైపు కుండేలాగా పెట్టుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, హెమ్మింగ్ చేసే పని లేకుండా డైరెక్ట్ లోడింగ్ చేసేస్తున్నాం అనమాట. చివరన ఎడ్జెస్ రెండు సమానంగా పట్టుకుని ఇలా కలుపుతూ ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఓన్లీ ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా టాప్ స్టిచ్ వేయాలి. ఇలా ఓకే, ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున ఆ ఫోల్డింగ్ మీదనే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పైనే వేయాలి. ప్లెయిన్ హ్యాండ్ అయితే ఎలా కుట్టాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే స్టిచ్చింగ్లో లైనింగ్ అయితే ఒక మెథడ్ ఉంటుంది, హ్యాండ్ ప్లెయిన్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. చివరినైతే మనం ఇలా క్లాత్ కదలకుండా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అన్ని వైపులా కుట్టేసిన తర్వాత ఎక్సెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేయాలి. అలాగే ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్లో ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి. లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ ఉంటుంది మనం కట్ చేసుకున్నప్పుడుది, సేమ్ అదే టక్స్ దగ్గర ఇంకో టక్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను లైనింగ్ హ్యాండ్ కుట్టేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ప్లెయిన్ అయితే ఎలా కుట్టాలో చూడండి. ఇది ప్లెయిన్ హ్యాండ్ అనుకోండి, ఫస్ట్ సన్నగా హ్యాండ్ చివరన ఒక ఫోల్డ్ చేసి కుట్టండి. దానిని మనం ఎంతైతే ఎక్స్ట్రా హెమ్మింగ్ వదులుకుంటామో హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, 1 ఇంచ్ అయితే 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు పెట్టి ఒక కుట్టు కుట్టేసుకోండి. ఈ లూజ్ కుట్టు మనం బ్లౌజ్ అంతా కుట్టడం కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ కూడా చేసేసుకున్న తర్వాత లూజ్ కుట్టు తీసేస్తాం, అంతే తేడా. ఇప్పుడు ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసేసానండి. ఇప్పుడు లోతు తీయడం కోసము కింది వైపున్న హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపునున్న క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టేసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు 2 సమానంగా ఉండేలాగా పెట్టండి. అంటే అడుగు భాగము పై భాగము 2 కూడా సమానంగా ఒకే ప్లేస్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ మిడిల్ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచు లేదా హాఫ్ ఇంచు మనం కరువు తీసేదానిని బట్టి అండి, ఇది మన చాయిస్, పెట్టాలని కూడా ఏం లేదు. అలాగే చివరన మాత్రం ఎడ్జ్ల దగ్గర ఒక 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, ఖచ్చితంగా 2 ఇంచులు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకుని 3/4 ఇంచు ఉండేలాగా లోతు మార్క్ చేయండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా కరువు తిప్పుతూ మనం మిడిల్లో చేసిన మార్కింగ్ని కలుపుతూ ఇలా లైట్గా క్రాస్గా లోత్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. లోతు ఎప్పుడు కూడా ఎక్కడ నొక్కినట్లుగా తీయొద్దండి, కరువు షేప్లో తీయాలి. చూసారా, ఇలా లైట్గా తీసేయండి, ఇంతే. ఈ లోతు కట్ చేసిన తర్వాత ఒక చిన్న టక్స్ ఇవ్వండి, మనకి లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఆ మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు లోతు కట్ చేసిన వైపు క్లాత్ జరిగిపోకుండా ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి లోతు తీసేసాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఏమైనా లైట్గా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయండి. షోల్డర్ జాయింట్ దగ్గర నీట్గా కట్ చేయండి, ఎక్కడ కూడా నొక్కినట్లుగా అట్లా గాబరాగా చేయొద్దు. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఒరిజినల్ ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా ఒకే ప్లేస్లో వచ్చేలాగా సెట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి హ్యాండ్ హెచ్చు తగ్గులు రాకుండా వస్తుందన్నమాట. అస్సలు గట్టిగా పట్టుకోవద్దండి, నీట్గా చాలా నెమ్మదిగా స్లోగా క్లాత్ను వదులుకుంటూ కుట్టండి, ఎక్కడ కూడా లాగొద్దు. లాగారనుకోండి ఉగ్గు వచ్చేస్తుంది అనమాట. కట్టింగ్ అంతా కరెక్ట్గా ఉండి మీరు లాగారనుకోండి కుట్టేటప్పుడు అక్కడ క్లాత్ సాగిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి ఉప్పుగా కనిపిస్తుంది. చివరికి కుట్టాం కదా, ఇప్పుడు క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని సేమ్ అదే స్టిచ్ పైన 2వ స్టిచ్ చేసుకుంటూ రావాలి.
కరెక్ట్గా షోల్డర్ మన స్టార్టింగ్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రెండో వైపుకి సేమ్ అలాగే ఆర్మ్ హోల్, హ్యాండ్, ఈ 2 రౌండ్స్ని ఇలా కలుపుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఓకే. క్లాత్ని ఎక్కడ కూడా లాగొద్దండి, అస్సలు లాగొద్దు. ఇలా చివరకు కుట్టేసిన తర్వాత సేమ్ అదే స్టిచ్ పైన మళ్ళీ ఇంకొక స్టిచ్, మిడిల్ పాయింట్ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఆ పాయింట్ వరకు కుడుతూ రావాలి. ఇంతేనండి, హ్యాండ్ జాయింట్ అయిపోయింది. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేస్తున్నాను. మీకు ఒక్క వైపుతే చూపించాను, ఎందుకంటే రెండోది కూడా సేమే కాబట్టి స్టిచ్ చేయడము. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాము. బ్లౌజ్ సైడ్ జాయింట్ చేయడం కోసం హ్యాండ్ యొక్క చివరలని ఇలా సమానంగా కలిపి పట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు పాదం కింద పెట్టేసేయండి, నీడిల్లో దించేసేయండి. ఇప్పుడు మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ని డైరెక్ట్గా హ్యాండ్ మీద ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా స్టిచ్ ఎక్కడికైతే ఉందో ఫస్ట్ కుట్టు అక్కడ మార్క్ పెట్టేసుకోండి, మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన మార్కింగ్ పక్కన ఒక 1/2 ఇంచ్ దూరంలో కుట్టు పెట్టండి. ఎలా అంటే 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు వచ్చేలాగా. ఇప్పుడు చివర పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. మనం పైన స్టార్టింగ్ సైడ్ ఎడ్జ్ దగ్గర నుంచి ఏ లెవెల్కి అయితే కుట్టడం స్టార్ట్ చేసామో అదే లెవెల్లో స్ట్రైట్గా కింది వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ ఆర్మ్ హోల్ యొక్క జాయింట్స్ పైన పాదం వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. చివర ఎడ్జెస్ని సమానంగా పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ని కూడా ఇలా రఫ్ చేసేయండి. ఇదే మెథడ్లో సేమ్ మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ అయితే చేయాలి. మనము 2 వైపులా కూడా అటొకటి ఇటొకటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ యొక్క నడుము లూజు, మనం కుడుతున్నటువంటి బ్లౌజ్ యొక్క నడుము లూజు సమానంగా వచ్చిందా లేదా, వస్తే ఎంత ఎక్కువ వచ్చింది అనేది చూసుకోవాలి. సమానంగా అయితే రాదండి, కొంచెం లూజే వస్తుంది మనం కరెక్ట్గా కుడితే. చూడండి, కొలత బ్లౌజ్ కన్నా ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 2.5 ఇంచులు ఉందండి. ఈ 2.5 ఇంచులని ఇప్పుడు మనం కుడుతున్న బ్లౌజ్కి తగ్గించాలి. అంటే 2.5 ఇంచులలో 4వ భాగాన్ని పెట్టుకోవాలి. మీకు ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని 4 భాగాలు చేసుకోవాలన్నట్టు. స్టార్టింగ్ అయితే మనకు ఆల్రెడీ కొలత బ్లౌజ్ లూజ్ని బట్టి పెట్టేశాం కదా, ఇలా ఫస్ట్ 2.5 ఇంచులలో సగం ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. 1.5 వచ్చింది. ఇప్పుడు 1.5ని మళ్ళీ సగం చెయ్యాలి, అంటే 1/2 ఇంచ్కి మీద మనకి 1 గీత ఎక్స్ట్రా వస్తుందండి. ఇలా చేసుకుని ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రాని మనం ముందు కుట్టిన కుట్టు దగ్గర నుంచి ఇటువైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఫిట్టింగ్ స్టిచ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా నడుము లూజ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలండి. కుట్టు ఊడిపోకుండా స్టార్టింగ్లో రఫ్ చేయండి. ఒకే లెవెల్లో కుట్టామనుకోండి, మనం కొలత బ్లౌజ్తో కూడా పని లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. చివర మనము 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి, ఆ నడుము లూజ్ మార్కింగ్కి స్ట్రైట్గా కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. మీరు కావాలనుకుంటే సైడ్ ఇంకా కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్టిచ్చెస్ మాత్రమే వేశాను. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ నేను 2 వైపులా కూడా స్టిచ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.